దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవాది దేవుని యొక్క పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయుచు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదండి అందరూ? పండుగ అయిపోయింది, ఈ ఎండగాలడం ప్రారంభమైండొచ్చు చాలా కుటుంబాల్లో. అప్పులు ఎలా తీర్చుకోవాలి? బహుశా 1వ తేదీ వరకు బాగానే ఉంటారేమో, తర్వాత ప్రారంభమవుతాయి. దేవుని నమ్మిన ప్రియబిడ్డల జీవితంలో ప్రతిదినము ప్రభువుతో నడిచే శుభదినం పండుగ లాంటిదే. ఈరోజు ప్రభు ఒక మాట చెప్పమన్నాడు. దేవుని హత్తుకొనుట వలన కలిగే లాభములు, దేవుని హత్తుకొనుట వలన హత్తుకొని అనే పదం మీద కొన్ని మాటలు మాట్లాడతాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఒక శ్రేష్టమైన మాటను ధ్యానం చేద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని నసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. హత్తుకొనుట, తల్లి తన బిడ్డలను హత్తుకుంటుంది. అక్కడ దేవుడు చాలా చక్కటి విషయాలు మాట్లాడుతూ, చెడ్డదాన్ని అసహించుకోండి, మంచిదానిని హత్తుకొనండి అన్నాడు. ఏంటి మంచివి తర్వాత చూద్దాం, కానీ దేవుని హత్తుకుంటే మంచిది అంటే ఇక దేవుడేనండి. ఇర్మియా గ్రంథకర్త అంటాడు, యెహోవా మంచివాడు అంటాడు. మంచివాడు దేవుడు. ఆయనను హత్తుకొనుట వలన ఏమైనా మేళ్ళున్నాయా అని మనం లేఖనాలలో చూస్తే చాలా మేళ్ళున్నాయి. కొన్ని విషయాలు చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని హత్తుకొనుట వలన ఏమున్నాయో చూద్దాం. నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. చాలు. ఎంత అద్భుతకరమైన మాట అండి ఈ మాట. 4వ అధ్యాయం 4వ వచనంలో ద్వితీయోపదేశకాండం. ఈ ద్వితీయోపదేశకాండము అంటే ఏంటంటే, ద్వితీయోప అనగా రెండవసారి అనర్థం. వాస్తవానికి మనము నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ఈ కాండములలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బయలుదేరిన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. వారు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు దారి పొడుగున వారు ఎంతగానో దేవుని శోధించారు. మోషేను బాధించారు, దేవుని శోధించారు, అడుగడుగున సనిగారు, గొనిగారు, భయంకరమైన తప్పిదాలు చేశారు, దారిలోనే చచ్చారు. ఆ తరం అయిపోయిన తర్వాత ఆ తరములో దేవునిని హత్తుకున్న యెహోషువ, కాలేబు తప్ప ఎవరు కానానుకు చేరల. మరి ఎవరితో మాట్లాడి మాట? 20 సంవత్సరాల లోపల అప్పుడు పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళందరూ ఇప్పుడు పెద్దయ్యారు. ధర్మశాస్త్రపు విషయాలు వీళ్ళకు తెలియవు కాబట్టి అవి మరలా చెప్పడానికే ద్వితీయోపదేశ కాండం అనేది మోషే గారు రాశారు.
ఆ ద్వితీయోపదేశ కాండం రాస్తూ ఉన్నప్పుడు దేవుని మేలులన్నిటినీ దేవుడు తెలియచేస్తూ ద్వితీయోపదేశ కాండం 4:4 అన్నాడు, మీరిప్పటికీ సజీవంగా బ్రతికి ఉన్నారు అనంటే దేవునిని హత్తుకొనుట వలనే అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు ఏమో తెలియదండి నాకు. నేను బ్రతికి ఉన్నాను అంటే నా దేవుని పాదాలను పట్టుకొని హత్తుకొని ఉండడమే. నిజమండి. ఎన్నో పర్యాయములు, ఎన్నో ప్రయాణాల్లో, భయానకమైన సంఘటనలలో ఒంటరి ప్రయాణం అండి. సహజంగా మేము సువార్త నిమిత్తమై వెళ్తూ ఉన్నాము అంటే 2019 దాదాపు 25 సంవత్సరాల సేవా జీవితంలో కొంతకాలం యవనస్తులు నా వెంట సభల నిమిత్తమై నడిచారు. తర్వాత వారి పెళ్ళిళ్ళు, వారి పిల్లలు, వారి ఉద్యోగాలు, ఆదివారపు ఆరాధికులు మాత్రం తయారైపోయారు. అంటే ఆదివారం ఆరాధనకు వస్తారు, మళ్ళీ ఆదివారం దాకా కనిపించారు. ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా మీటింగ్ పిలిస్తే బండిలో వెళ్ళాలంటే నేను, నా కొడుకో, నా పాపో, నా భార్యో, మేమే. కొన్ని ప్రాంతాలకు మేము సువార్త నిమిత్తమై వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మధ్యరాత్రి అండి. మా బాబు 6th, 7th, 8th, 9th, ఇప్పుడు 10th, వాడు ప్రజెంట్. ఎప్పుడు కూడా చిన్నపిల్లని ఒకరు తోడంతే. కారణం ఏంటంటే ఏ ఇంటికైనా ప్రార్థనకు వెళ్తున్నప్పుడు అపవాదికి చోటు ఇవ్వకోకుండా ఇద్దరిద్దరుగా వెళ్ళమన్న ప్రభు ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనది. ఎవరో ఒకరు తోడు. 2020 సంవత్సరంలో ఒక చిన్న కారు సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నాం. ఇప్పటికే అది ఉంది మాతో, సెకండ్ హ్యాండ్. ఆ చిన్న కారులో నాకు వాడు తోడు. వాడు నిద్రపోయాడని నేను నిద్రపోవడానికి లేదు. నేను డ్రైవింగ్ చేస్తూ ఉంటాను. 12, 1 గంట, 2 గంటలు ఈ టైంకి ఇల్లు చేరుకుంటాను. వాడు సీట్లో కూర్చొని ఏదైనా టిఫిన్ పెడితే తింటాడు, నిద్రపోతాడు. మా పిల్లలు ఎవరైనా, నా భార్య అయినా, నా భార్య అయితే కొద్దిసేపు మాట్లాడినా మాట్లాడుతుంటుంది ఒక్కడివే ఎలాగా అని. నేనేదో దేవుని స్తుతించుకుంటూ వాక్యాన్ని, పాటలను మన్నన చేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు భయంకరమైన ప్రమాదాలు మా ముందు. యాక్సిడెంట్లు, రోడ్లలో గొడవలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేసి మా కారు ముందుకు వచ్చి ఎరా చంపుతామని మాట్లాడతారు. ఎన్నెన్నో ప్రమాదాలు, అడుగడుగున బాధకరమైన పరిస్థితులు. నేటి వరకు నేను సజీవంగా ఉన్నాను అంటే ప్రభువును హత్తుకొని ఉండడమే తప్ప నా భక్తో శక్తో కాదు ప్రియులారా. కొన్నిసార్లు పరిచర్యకు వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ పడక కావచ్చు, ఫుడ్ పడక కావచ్చు, అనారోగ్య పాలైపోయాం. ఇక ఇంటికి రాలేమేమో, ఇక్కడే చచ్చిపోతామేమో అనిపించిన రోజులు ఉన్నాయండి. అలాంటి అనారోగ్యాలు, ఫుడ్ పాయిజన్ అయిన సందర్భాలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, శరీరము మీ ముందు మేము సూటు వేసుకొని దర్జాగా కనపడుతూ ఉన్నా మేము శరీరముతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు తింటున్న ఆహారాలు ఈ కల్తీ ప్రపంచంలో ఎప్పుడు ఏమవుతుందో అన్న భయాందోళనలో ఉన్నప్పుడు సజీవముగా నిలబెట్టిన దేవుడు, మంచివాడైన దేవుని హత్తుకొని ఉండుట వల్ల. ఏమండి మాట వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు మనతో ప్రారంభించిన వాళ్ళు ఈరోజు ఉన్నారా సజీవంగా? చాలామంది లేరు. కానీ మీరు, నేను, మనము సజీవముగా ఉన్నాము అంటే కొంతైనా సరే దేవుని హత్తుకొని ఉండడమే. దేవునిందు నాకు ప్రేమైన వాళ్ళారా, దేవునిని హత్తుకొనిన ఇశ్రాయేలీలు సజీవులై ఉన్నారని ఆ దినాన భక్తుడైన మోషే గారు చెప్పినట్టుగా ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుంటే ఆయనను హత్తుకొనుట వలన సజీవంగా ఉన్నాం.
అంతేనా? రెండో విషయాన్ని చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 20-21 వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? 20-21. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే చాలు. రెండవది ప్రియులారా, దేవునిని హత్తుకొనిన మనము గొప్ప కార్యములను అనుభవిస్తున్నాం. ఏ కార్యాలు? గొప్ప కార్యాలు. దేవునిందు ప్రియులారా, దేవుని సేవలోనికి నేను వచ్చినప్పుడు అండి, చాలామంది ఎగతాళి చేసి అవమానభరితంగా మాట్లాడి అడుక్కు తిని బ్రతకాలి, ఏదో ఒక సంస్థ తరపున చేయొచ్చు కదా, అతిశయం దేవుని మీదనే ఆధారపడితే ఆయనే పోషిస్తా అంటున్నాడు. ఎట్లా పోషిస్తాడు ఆయన? పైనుంచి ఏమన్నా మూటలు దిగేస్తాడా అన్నారు. ఇంకా రెండో విషయం, సేవలోకి వచ్చిన ప్రారంభ దినాల్లో కట్టుకోవడానికి మంచి బట్టలు లేవండి. నాకు బట్టలు లేవు, మంచి బట్టలు లేవు. బట్టలు ఉన్నాయి కానీ మంచి బట్టలు లేవు. ఇద్దరు సేవకులు వారి ఇంటికి పిలిచి, అన్నదమ్ములు ఇద్దరు సేవలోనే ఉంటారు, నా ఆత్మీయ సోదరులు. వారింటికి పిలిచి ఇద్దరు నన్ను బజారుకు తీసుకువెళ్ళి సెరోగ డ్రెస్ కొనిగిచ్చి, వాళ్ళే స్టిచ్ చేయించి, వాళ్ళే కుట్టించి, ఈ బట్టలు వేసుకో, సేవకునికి వస్త్రాలే చాలా విలువైనవి, మనము రారాజైన దేవుని బిడ్డలం, మంచి బట్టలు ఉండాలి అన్నారు. ఇక మిగతావన్నీ పాతవి, బాగలేవు. ఈ 2 డ్రెస్సులు, ఒకటి హ్యాంగర్కు ఉంటే ఒకటి ఒంటి మీద ఉండేది. ఇది మాసిపోయేసరికి అది ఉతుక్కునేవాడిని, ఇస్త్రీ చేసుకునేవాడిని. కాలక్రమేణా ఒక చిన్న సైకిల్ సేవ నిమిత్తమై ఇచ్చారు ఎవరో. వివాహమైన తర్వాత నేను నా భార్యను అందులో కూర్చోబెట్టుకొని వెళ్ళిపోయాం. కొన్ని ప్రదేశాలు, పల్లెలకు వెళ్ళాలంటే సైకిల్ సరిపోదు కాబట్టి ఒక చిన్న స్కూటర్ సెకండ్ హ్యాండ్, అది బోరుకు వచ్చిందని పక్కన పడేశారు వేరే వాళ్ళ ఇంట్లో. మేము ప్రార్థనకి వెళ్ళి అడిగినప్పుడు అడిగాం. ఆయన ఇంకా త్యాగశీలి. ఎంత త్యాగశీలి అంటే, అది బోరుకు వచ్చింది, బోరు చేయించుకోవడానికి అప్పట్లో బోరు చేయించుకోవడానికి ఒక 2000 అవుతుంది, బోరు చేయించుకోమంటున్నానులే, చేయించుకుంటానులే అంటే ఆయన అన్నాడు, బోరు చేయించుకోవడానికి 2000 నువ్వు పెట్టుకో, ఇప్పుడు కొనడానికి 2500 ఇచ్చి తీసుకో అన్నాడు. అన్న సేవకు కావాలి నాకు అన్నాను. అవును, అందుకే 2500, లేకపోతే 4000 ఇది అన్నాడు. సరేరా బాబు, కొనుక్కున్నాం. కొంతకాలం తర్వాత దాన్ని ఒక బోరు చేయించుకొని పల్లెలకు సువార్త నిమిత్తమై అది వెళ్తుంటే ఆ సైలెన్సర్, ఇప్పుడు కుర్రకారు చూస్తే భయం వేస్తుంది. సైలెన్సర్ కున్న బటన్లు తీసేసి బర్ర అని పోతుంటాడు. ఇప్పుడంతా చెవులు దిమ్మెక్కేటట్టుగా ఆ సైలెన్సర్, నేను అందరం ఆ బోల్ట్ ఏమి తీయలేదు కానీ దానికి అన్ని చిల్లులు పడి బొక్కలన్నీ పడి వస్తున్నామంటే ఊర్లో వాళ్ళకి తెలుస్తానమాట, ఓ ఈరోజు ఆయన సేవకుడు వస్తున్నాడు రే అంత అట్టంటారు అనమాట. టపటపటపటపటపటప అనేది అది. అలాంటి స్కూటర్లో దాదాపు 2 సంవత్సరాలు పైబడి తిరిగాం. తర్వాత ఇంకొంచెం పెద్దదని సుజుకి సమరాయని కొనుక్కున్నాం. అది రక్తాన్ని దోమలు ఎలాగ తాగుతాయో నాకు తెలియదు కానీ అది అంత బాగా పెట్రోల్ తాగేది. కాలక్రమేణా మళ్ళీ ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్, అలాగే స్కూటర్లు కొనుక్కుంటూ పరిచర్య పెరుగుతూ ఉన్నప్పుడు స్కూటర్లలో ఎక్కడెక్కడో వెళ్ళిపోయాం. చాలా చోట్లకు పరిచర్య నిమిత్తమై అర్ధరాత్రి అయినా ఇల్లు చేరుకునే వాళ్ళం. డబల్ పోవాలి, అది రూల్ నాకు తెలుసు. రూల్ను అతిక్రమించి ముగ్గురు తిరిగే వాళ్ళం. పరిస్థితిని, ప్రభావాన్ని బట్టి పరిచర్యలో
తర్వాత పరిచర్యకు ప్రతి ఆదివారం వెళ్ళాల్సి వచ్చింది. చాలా చోట్లకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు బండిలో వెళ్ళడం, కొన్ని కాలాలు బాగానే ఉంటాయి, కొన్ని కాలాలు వాతావరణ అననుకూలతలు. ఒక చిన్న ఆటోలో కొంతకాలం వెళ్ళాం, పరిచర్య నిమిత్తమై తిరిగాం. ఆటో తర్వాత వేరే అబ్బాయి తీసుకున్న తర్వాత ఆ అబ్బాయికి బాడుగిచ్చి వెళ్ళేవాళ్ళం, ప్రార్థన చేస్తూ దేవా ఒక చిన్న వాహనం ఉంటే బాగుండు అని. ఒక చిన్న సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నాం. ఇవన్నీ మీకు చెప్పడానికి ఒక ప్రాముఖ్యమైన విషయం. గొప్ప కార్యములు చేసిన దేవుడు ఆయనను హత్తుకొనుట వలన. 2 జతలు బట్టలు ఇస్తే మీరు నమ్ముతారా, 3 సంవత్సరాలు వాడుకున్నాం. తర్వాత మరలా ఎవరో ఇచ్చారు. ఇలాగా పరిస్థితులు అననుకూలత. ఈరోజు ప్రతి సంవత్సరం దేవుని పిల్లలు మాకు బట్టలు కొనుక్కోనాయనా అని డబ్బులు పంపించే తల్లులు, తండ్రులు, సోదరీమణులు ఉన్నప్పుడు మేం కొనుక్కోవడమే కాకుండా మేము ఎక్కడైనా పరిచర్యకి వెళ్ళినప్పుడు, ఒకప్పుడు మా పూర్వపు దిన పరిస్థితులలో ఎవరైనా సేవకులు కనిపిస్తే కానుక తీసుకోకుండా వాళ్ళకు బట్టలు తీసిచ్చిన రోజులు, కొన్ని పనులు చేయించిన రోజులు ఈరోజు ఉన్నాయి. ఇలాగ దేవా సహాయం చేయి, నువ్వు చేయంది నేను ముందుకు వెళ్ళలేను తండ్రి అనుకున్న మేము ఆయన ఇచ్చినవి ఆయనకి ఇవ్వడానికి 2 చేతులారా ప్రభు సహాయం చేస్తున్నాడు అనంటే ఆయనను హత్తుకొనిన నేను సజీవంగా ఉండడమే కాదు, గొప్ప కార్యములను మేము అనుభవిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు మనం ప్రపంచ నలుమూలలకు వెళ్ళకపోయినా నలుమూలల సంగతులు వార్తల్లో మనం వింటున్నప్పుడు, వార్తల్లో తిండి లేక, సరైన బట్ట లేక, మీరు చూసారా? ఆ మధ్యకాలంలో నేను న్యూస్లో చూసినప్పుడు చాలా మనసు చలించిపోయింది ప్రియులారా. ఆఫ్ఘనిస్తాన్లో గాజా అనబడే ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆకలి తీర్చుకోవడానికి తమ ఒళ్ళమ్ముకుంటున్నారట స్త్రీలు. తమ బిడ్డలకు అన్నం పెట్టడానికి ఒళ్ళమ్ముకుంటూ ఉన్నారట. ఎంత దౌర్భాగ్యం! మనం ఒళ్ళు కప్పుకోవడానికి బట్టలు ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు, పెట్టగలిగిన స్థితిలో నన్ను నిలబెట్టాడంటే ఇది కాదా గొప్ప కార్యం? ఇది చాలా గొప్ప కార్యం. ఇది ఆయనను హత్తుకొనుట వలన కలిగినది. ఒకప్పుడు నా తల్లిదండ్రులు మేమున్న ఇంట్లో మా ఇల్లంతా మట్టి చేత అలికే వాళ్ళు పండుగొస్తే. ఈరోజు మేము చూస్తున్న వీధులలో కూడా సిమెంట్ రోడ్స్ ఉన్నాయి, సిమెంట్ రోడ్డు మీద కూడా అలుకుతున్నారు. కానీ మా ఇంట్లో మేము ఆ పేడ నలుక్కునే వాళ్ళం మట్టిలో. కొన్నిసార్లు వర్షము ఒలిపిరి అంటారు కదండి, ఇట్లుండాల్సిన చోటికి ఇక్కడ దాకే ఉంటే ఇలాగ ఒలిపిరిచ్చినప్పుడు నీళ్ళన్నీ లోపలికి వచ్చేవి ఇంట్లోకి. ఆ నీళ్ళు లోపలికి వస్తే అప్పటికే పేడ అలికింటారు మట్టిలో. ఆ నీళ్ళల్లో పేడ, మట్టి, నీళ్లు కలిసి ఒక పాయసం కలర్లో అయ్యేది, పాయసం కలర్లో అయ్యేది. అలాంటి ఇళ్లల్లో మా అమ్మ మా నాన్నలు వాటిని పక్కకు తోసి మాకు నొలక మంచం వేసి పడుకోబెట్టేవారు. ఈరోజు ఎంత మంచి మంచాల మీద! అసలు మా ఇంట్లో టైల్స్ వేసుకున్నామండి. మేము పొలం అమ్ముకొని ఇల్లు మా నాన్న కాలంలో పొలం ఉంటే అమ్మేసుకొని ఇల్లు కట్టుకున్నాం. మా ఇంట్లో టైల్స్ వేసుకున్నామండి మేము. ఈరోజు టైల్స్లో నీళ్లు ఇలాగ ఎత్తుకోవచ్చు శుభ్రంగా. కానీ నా తల్లిదండ్రులు వారు ఉన్న పరిస్థితి, ఇప్పుడు మా ఇల్లు పల్లెలో ఉంది, అది మేము వేరే వాళ్ళకి ఇచ్చేసే మందిరం కడతాము అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసాం మా ఇంటిని. ఒకసారి ఎందుకో ఇది మా ఇల్లు అని చూపిద్దామని మా బాబుని ఎక్కించుకొని వెళ్తూ ఇక్కడ మన ఇల్లు ఉందిరా, అది మందిరానికి ఇచ్చాం, వాళ్ళు కట్టారో లేదో చూద్దామని వెళ్తే వాళ్ళు కట్టలా. వాడు మహామేధావి, మందిరం కని ఇప్పించుకొని ఆ ఇంటిని బాడుకు ఇచ్చేశాడు. ఏంటి సోదరుడా, మందిరం కానీ రాసిచ్చాం అగ్రిమెంట్, మీరు ఎలాగంటే డబ్బులు కుదరాలి కదన్నా. 4 ఏళ్ల నుంచి డబ్బులు కుదరాలంటున్నాడు.
4 ఏళ్ల నుంచి నెలకు 600 1000 వడ్డీ బాడిగిప్పించుకుంటున్నాడు. దేవునికి వదిలేసాం. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే బయట గోడ మీద పాంబోతుంది. అలాంటి ఇళ్లలో నుంచి ఎంత గొప్ప దేవుడండి. అందుకే దేవుని హత్తుకుంటే సజీవులమై ఉంటాము, గొప్ప కార్యములు చూస్తాము. 3వ విషయాన్ని చూద్దామా? 13వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి మనం చూద్దాం. 4-5 వచనాలు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలెనని దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మాటను విని మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా చాలు. చూసారా? 13వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తుంటే, మీరు ఆయనను హత్తుకొని ఉండవలెను, హత్తుకొని ఉండుట వలన దాస్యము నుంచి విడిపిస్తాడు, బానిస బ్రతుకు నుంచి విడుదల. అవును ప్రియులారా, ఈరోజు చాలా మంది పాపమునకు బానిసలుగా ఉన్నారు. చాలా మంది త్రాగుడుకు, జూదమునకు, వ్యభిచారమునకు, అల్లరితో కూడిన ఆటపాటలకు, ప్రతి నీచమైన కార్యములకు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, మనల్ని విడిపించాడు ఆయన హత్తుకొని ఉండుట వలన. సజీవులుగా ఉంచి గొప్ప చేసి ఎవరికో మనము దాసులము కాకుండా దాస్యపు బ్రతుకు బ్రతికే వారిని సైతం విడిపించగలిగిన స్థితిలోనికి దేవుడు మనలను నిలబెట్టాడు. ఆయనను హత్తుకొనుట వలన. ఇది సమయం అయిపోయింది, ఇంకో 2 ఉన్నాయి, చూద్దామండి. 119వ కీర్తన 31వ వచనాన్ని చూడండి. దేవుని హత్తుకొనుట వలన ఏం కలుగుతుందో. కీర్తనల గ్రంథము 119:31 వచనాన్ని చూస్తూ ఉన్నాం. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. దేవుని హత్తుకొనుట వలన నేటికి సజీవులమై ఉన్నాం, గొప్ప కార్యాలు చూస్తున్నాం, దాస్యము నుంచి విడిపించబడ్డాం. దేవునిని హత్తుకొనిన మనము సిగ్గుపడనీయడు దేవుడు మనలను. అవును ప్రియులారా, సిగ్గుపడనీయడు. 2006వ సంవత్సరం, ఇప్పుడు మేము ఎక్కడైతే షూట్ చేసుకుంటున్నామో ఇది మందిరం. ఇక్కడ ఒకప్పుడు చిన్న రేకుల షెడ్డు మందిరాన్ని వేసుకున్నాం 2006లో. మీరు నమ్మండి ప్రియులారా, గొప్పల కొరకో అతిశయము కొరకో అబద్ధాలు చెప్పట్లేదు. నాకు, నా భార్యకు ఉన్న చిన్న బంగారం అంతా అమ్మేసేసుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే అమ్మేసుకున్నాం అనడానికన్నా కుదవ పెట్టుకున్నాం మందిరం పని జరగడానికని. తర్వాత ఒక చిన్న పనులలో చేరాం. మా జీతాలు ఇంటిబాడు కట్టుకోవడానికి సరిపోయేవి కాదు, బ్రతకడమే కష్టం. సేవ చేస్తూ చిన్న పని చేసుకుంటూ వచ్చాం. నా భార్య ఒక ప్రైవేట్ స్కూల్లో చిన్నపిల్లలకు టీచర్గా, నేను ఒక మైన్స్లో సూపర్వైజర్గా వెళ్తూ వచ్చాం. విడిపించుకునే స్తోమత లేక వాళ్ళు అన్నారు, విడిపించుకుంటారా, ఆక్రమించుకుంటారా? సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, అన్నీ లాగేసేసుకున్నారు. నిజంగా అమ్ముకోలేదండి, కుదవ పెట్టి ఇడిపించుకోలేక పోగొట్టేసుకున్నాం. మరలా ఎవరిని అప్పులో వస్తారేమని భయపడేవాడిని నేనైతే. మీరు నమ్మండి, ఈరోజు సిగ్గుపడనీయక, అంటే బంగారు గొప్పని కాదు, ఎవరైనా వచ్చి ఎప్పుడు ఇస్తావు అంటారేమని భయం ఉండేది, దాక్కోవాలనిపించేది. ఈరోజు ధైర్యంగా నిలబడి దేవుని స్వార్థ చేస్తూ, ఎవరికీ మేము రుణస్థులముగా లేకోకుండా, దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపించి సహకరిస్తూ ఉంటే ఏ పూట కాపూట మన్నా కురిసినట్టుగా మా కుటుంబ పోషణ, ఆర్థిక స్థితిగతులు, పిల్లల ఫీజులు ఇవన్నీ కట్టుకొని వెళ్తున్నాం.
ప్రతి సంవత్సరం స్కూల్ దగ్గరికి వెళ్ళి చాలా తక్కువ, ప్రైవేట్ స్కూల్లో చాలా తక్కువ ఫీజు కలిగినటువంటి స్కూళ్ళలో మా పిల్లల్ని చేర్చాం. ఫీజు కట్టే ప్రతిసారి వెళ్ళి అడిగేవాళ్ళం, సార్ కొంచెం తగ్గించుకోండి అని అడిగేవాళ్ళం. ఇప్పుడు మా బాబు చదువుతున్నాడు అదే స్కూల్లోనే 10th క్లాసు. ఇప్పుడు మేము ఫీజు కట్టడానికి వెళ్తే ఆయన అంటాడు, పాస్టర్ గారు మీరు ఒక 3,000 తక్కువ. మేము ఇప్పుడు అడగట్లా, సారికి అడగడం ఇది అవమానం అయిపోతుంది అని ఒక 30,000 అంటే నా కొడుకు 10వ తరగతి ఫీజు, ఒక 10,000 కట్టాలి, కట్టేసుకొని వస్తున్నాం. ఇంకొక 10,000, ఒకసారి 5,000, ఒకసారి 5,000 అలా కడుతున్నాం. లాస్ట్కు 10,000 కడదాం అని వెళ్ళేటప్పుడు ఆయన అంటాడు, ఒక 2,000 ఇద్దులేండి. పర్లేదు సార్ ఉంది అంటే, ఉంటేమనండి పాస్టర్ గారు, దేవుడు మిమ్మల్ని బాగా కష్టపడుతూ పనిచేస్తున్నారు, దేవుని పని చేస్తున్నారు, ఏదో మేము కొంచెం చాలా సిగ్గుపడని యొక్క తల ఎత్తుకొని జీవింపచేస్తూ ఉన్నాడు. ఎందుకు అలాగా? హత్తుకొనిన మనలో సజీవ లెక్కలో ఉంచి గొప్ప కార్యములు చేసి దాస్యము నుంచి విడిపించి సిగ్గుపడనీయకపోవడానికి కారణం ఏమిటంటే, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. ఎందుకు అలాగో చెప్పి ముగిస్తాను. ఈ దినమున అన్ని జనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు చాలు ప్రియులారా. ఎందుకు అలాగంటే, దేవునిని హత్తుకొనిన ఈ అన్యుడు దేవుని జనుడయ్యాడు, ధన్యుడయ్యాడు అని చెప్తాను. అవునండి, రక్షించబడక ముందు ఎవరూ క్రైస్తవుడు కాదు. ఎప్పుడైతే తాము పాపిని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనసు మార్చుకొని పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొంది సంఘములో చేర్చబడి ప్రభు యొక్క శరీర రక్తములను పానము చేస్తూ ఉంటారో వారు దేవుని జనులు. వారు దేవుని జనులు. నేను దేవుని యొక్క జనులనయ్యాను. మరి నువ్వు దేవుని జనురాలువు, దేవుని జనునివి అయ్యావా? కాకపోతే మనస్సు మార్చుకో, యేసు ప్రభు నామంలో రక్షణ అనుభవంలోనికి రా, నిత్య జీవాన్ని స్వతంత్రించుకో. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. ఈ వాక్యమైన బిడలు ప్రకటించే దిన సేవకుడు, నేటికి సజీవుల లెక్కలో ఉన్నాము అంటే కేవలం మిమ్మల్ని హత్తుకొనుట వలన మీరు మాకిచ్చిన జీవమే. అందుకు కృతజ్ఞులమై నాయనా, ఇతరులు కూడా జీవించడానికి, ఇతరులు కూడా మిమ్మల్ని హత్తుకొని నడవడానికి మా వంతుగా మేము మీ పని చేసి ప్రయాసపడ్డానికి సహాయము చేయండి. ఇప్పటిదాకా నన్ను మా ప్రియులను నడిపిస్తూ ఉన్నారు. రాగల దినాలలో కూడా నాయన మీ జనులముగా ఎక్కడ సిగ్గుపడనీయక గొప్ప కార్యాలను చూస్తూ దాస్యపులోనికి వెళ్లకుండా దాతృత్వములో ముందుకు వెళ్ళడానికి కృపనివ్వమని, ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.